देखे 3 लोग नको जाओ बोले तो 4 लाख जा रहे. సో గైస్ వీఆర్ ఆల్ సెట్ అండ్ రెడీ మనం బయలుదేరడానికి గోవాకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి హెల్మెట్ అండ్ దెన్ గ్లోవ్స్ రెడీ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన తీసుకొచ్చి నేను తీసుకెళ్ళేది ఈ లగేజ్ అనమాట, 2 ప్యానియర్స్ అండ్ దెన్ ఒక టాప్ బాక్స్ తీసుకెళ్తున్నాను. సో ఒక ప్యానియర్లో లెఫ్ట్ సైడ్ ప్యానియర్లో వచ్చేసి నా బట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట, రెగ్యులర్ క్లోత్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ సెకండ్ ప్యానియర్లో వచ్చేసి ల్యాప్టాప్ ఒకటి పెట్టాను. అండ్ దెన్ చిన్న చిన్న టవల్స్ కానీ లేకపోతే అండర్ గార్మెంట్స్ సో అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకో ప్యానియర్లో. అండ్ దెన్ టాప్ బాక్స్లో వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి రెగ్యులర్గా ఏదైతే యూజ్ అవుతుంది, ఐ మీన్ రైడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది కావాలి అనుకుంటాము. సో అవన్నీ టాప్ బాక్స్ లో పెట్టేశాను అనమాట. లైక్ అందర్ పేర్ ఆఫ్ గ్లౌజ్, చార్జర్స్, మొబైల్ చార్జర్ కానీ టాప్ బాక్స్ లో అయితే పెట్టేశాను అనమాట. అండ్ మన ట్యాంక్ బ్యాగ్ కూడా ఇట్ ఇస్ రెడీ. సో మనం వీఆర్ క్యారీయింగ్ 2 ప్యానియర్స్, టాప్ బాక్స్ అండ్ దెన్ ట్యాంక్ బ్యాగ్ అనేది క్యారీ చేస్తున్నాము. అండ్ దెన్ అక్కడ చూసుకుంటే వీ హ్యావ్ అవర్ జాకెట్ రెడీ విత్ హైడ్రేషన్ ప్యాక్ కూడా దాన్ని ఫిక్స్ చేసేసారు. సో కంప్లీట్గా రెడీ అనమాట, వాటర్ కూడా పట్టేసాం, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండ్ సెట్ టు రోల్. సో విమలేష్ వాళ్ళు అంటే మంచిర్యాల నుంచి వచ్చే బ్యాచ్ వచ్చేసి ఆల్మోస్ట్ మేడ్చల్ వరకు రీచ్ అయిపోయింది అనమాట. అండ్ మన మీటింగ్ పాయింట్ వచ్చేసి BHEL క్రాస్ రోడ్స్. సో బంజీ కార్డ్స్ ఒకటి పెట్టేసుకుని రైడింగ్ గేర్ వేసేసుకుని అండ్ దెన్ చలో గోవా. సో గైస్ ఇదనమాట మనకి ఫుల్లీ లోడెడ్ హిమాలయన్ చూస్తున్నారు కదా. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. టాప్ బాక్స్, ప్యానియర్స్, ట్యాంక్ బ్యాగ్, ఎవ్రీథింగ్ సెట్ అనమాట. అసలు చూడండి ఎంత అసలు ఒక పులిలాగా అనిపిస్తుంది. వెనక నుంచి చూస్తే ఏదో టైగర్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో సూపర్ ఉంది. లగేజ్ తోటి ఫుల్లీ మౌంటెడ్ హిమాలయన్ తీద్దాము. ఇది ఇప్పుడు తీయాలంటే సెంటర్ స్టాండ్ మీద నుంచి ఇదో పెద్ద స్టంట్ ఇక్కడ అనమాట. ఈజీగానే వచ్చింది, నాట్ బ్యాడ్. ఒబ్బో ఇదంతా మౌంట్ చేసేసరికి ఊపిరి రావట్లేదు. చలో లెట్స్ గో. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. సో గైస్ మొత్తానికి బయలుదేరాము. మొత్తం ఈ మౌంట్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. మళ్ళీ ట్రాఫిక్ ఇప్పుడు జంబా పగులుతుంది ట్రాఫిక్లో ఖచ్చితంగా, ఎందుకంటే మనం మినిమం గ్యాప్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి కదా. ప్యానియర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి నేనేం మర్చిపోలేదు అని అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోయినా ఇప్పుడు ఇంకా చేసేది ఏం లేదు, బయలుదేరేసాం కాబట్టి. ఇంకెక్కడన్నా మధ్యలో దారిలో కొనుక్కోవడమే. ఆల్మోస్ట్ 5:45 అయిపోయింది టైము. కొద్దిగా ట్రాఫిక్ క్లియర్ అయ్యి మన వాళ్ళని కలిసిన తర్వాత ఐ జస్ట్ టాక్ టు యు గైస్. ఎందుకంటే కొద్దిగా రైడ్ చేస్తూ అండ్ ఈ ట్రాఫిక్ మాన్యూవర్ చేస్తూ ఈ హడావిడిలో మాట్లాడాలన్నా కానీ కొద్దిగా కష్టంగానే ఉందన్నమాట. ఓకే యా చలో క్యాచ్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. సో గైస్ మన వెహికల్ వచ్చేసి ట్రిప్ ఎఫ్లో పడి ఆల్మోస్ట్ 22 కిలోమీటర్స్ రన్ అయింది. ఇప్పుడైతే రీఫ్యూయల్ చేయించేద్దాం మనము. అండ్ ప్రణయ్ కూడా కాలింగ్, యో బ్రో టెల్ మీ వాట్సాప్. సో ఇప్పుడైతే మనము రీఫ్యూయల్ చేయించేద్దాము అండ్ దెన్ విల్ బి ఆల్ సెట్ అనమాట. ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగే పని ఉండదు. ఫుల్ చేస్తా. సో గైస్ ఫ్యూయల్ ఫిల్ చేయించడం అయిపోయింది, ఫుల్ ట్యాంక్. అండ్ దెన్ ట్రిప్ B కౌంట్ చేద్దాం ఈసారి. రెగ్యులర్గా మనం ట్రిప్ A కౌంట్ చేస్తాం కదా, ట్రిప్ B కౌంట్ చేద్దాం. సో పెట్రోల్ వచ్చేసి 961 రూపీస్ పట్టిందనమాట. అంటే ఎన్ని లీటర్లో మనం తర్వాత కౌంట్ చేసుకుందాము. ఇంకా మనకి ఎక్కడ ఏమి అడ్డంకులు ఆపులు లేవు కాబట్టి కొట్టేద్దాం. చీకటి కూడా అవుతుంది అండ్ మన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు పాపం. ప్రణయ్ కూడా ఇప్పుడే రీచ్ అయ్యిందంట. యా చలో క్యాచ్ యూ దేర్. సో గైస్ ప్రస్తుతానికైతే మనం BHEL దగ్గర ఉన్నాము. అండ్ విమలేష్ వాళ్ళు ఇక్కడెక్కడ ఉన్నా అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి చూద్దాం, కొద్దిగా ముందుకెళ్ళి వెతుకుదాం. అండ్ మనకి ప్రణయ్ కూడా ఫోన్ చేశాడు, తను ఎక్కడున్నాడో తెలియదు, తన్ని కూడా వెతుక్కుంటూ వెళ్ళాలి. లేకపోతే ఒక పని చేద్దాం, మన బ్యాచ్ని కలిసేసి అండ్ దెన్ ప్రణయ్ కాల్ చేద్దాం అక్కడ నుంచి. సో అక్కడ చమక్ చమక్ మెరుస్తున్నారంటే మన వాళ్ళే అయి ఉంటారు, ఐ గెస్ మన వాళ్ళే. హాయ్ 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 హాయ్. ప్రణయ్ తెలీదు ఎక్కడున్నాడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. 1 అవర్ అయింది, ఇంకా ఎక్కువ అయింది, ఆ ట్రాఫిక్ పగిలిపోతుంది. హాయ్ చలో విమల్. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి కొంతమంది రైడర్స్ బయలుదేరుతున్నాము. అండ్ విమల్ వచ్చేసి ఇక్కడ ఆగుతున్నాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతము మనకి టైం వచ్చేసి ఎంత అయిందంటే 6:45 అవుతుంది. అండ్ 6:45కి చూస్తున్నారు కదా క్లైమేట్ ఎట్లుందో, కంప్లీట్లీ చీకటి హోగయా. చూద్దాం మనం వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో. మనం యాక్చువల్గా హుమ్నాబాద్లో స్టాప్ ఉందన్నమాట. అండ్ దెన్ అక్కడ నుంచి అక్కడ రిలాక్స్ అయిపోయి రేపు పొద్దున విల్ బి స్టార్టింగ్ టు గోవా అనమాట. అది ప్రస్తుతం ప్లాన్. సో ఈరోజు మ్యాక్సిమం 160 to 170 కిలోమీటర్స్ అయితే కొట్టేస్తాం హైదరాబాద్ నుంచి, దట్ ఈస్ టు హుమ్నాబాద్. రేపు పొద్దున ఈ టెస్ట్ వచ్చి అరౌండ్ 500-550 కిలోమీటర్స్ అవుతుంది, తప్పదు ఇంకా. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి అండ్ దెన్ ఐ విల్ జస్ట్ ట్రై టు షో యూ
వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. సో మనకి ప్యానియర్స్ ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టలేము అనమాట. కొద్దిగా చూసుకుని వెళ్తూ ఉండాలి. ఈ గల్లీలోంచి ప్యానియర్స్ లేకపోతే కొట్టేయచ్చు, ప్యానియర్స్ ఉన్నా కొట్టేయచ్చు. ఓకే ఫైన్. సో నాకు తెలిసి మీకు ఎంత కనిపిస్తుందో ఎంత కనిపించట్లేదో తెలియదు వ్లాగ్ అయితే, ఎందుకంటే కంప్లీట్ చీకట్ అయిపోయింది అండ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా గొప్ప మీకు విజిబిలిటీ ఉండొచ్చు. అబాబాబాబా క్యాతో బి ఆరామ్ చేసోగా యార్ ఆటో మే. చూస్తున్నా కనిపిస్తుందా మీకు? మంచిగా వాడుకున్నాడు. ఓకే ఫైన్, చలో క్యాచ్ ఇన్ హుమ్నాబాద్. జై హుమ్నాబాద్, జై హుమ్నాబాద్. గోవా గోవా देखे 3 लोग नको जाओ बोले तो 4 लाख जा रहे. వాళ్ళని మళ్ళీ వీడియోలో పెట్టాలని చెప్తున్నారు. మళ్ళీ నలుగురు బండి మీద పోతా. క్రేజీయా. సో గైస్ ఇదైతే కంప్లీట్ నైట్ రైడ్ అవ్వబోతుంది అనమాట. నైట్ రైడ్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి హాఫ్ నైట్ రైడ్. మనం ఇంకా డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి 2 hours అని చూపిస్తుంది. దట్ ఈస్ హుమ్నాబాద్. సో 2 hours అంటే 9:30 అవుతుంది అనమాట. 9:30కి వెళ్ళిపోయి వీ విల్ స్టే దేర్. సో యాక్చువల్ చెప్పాలంటే ఎవరో 2 రైడర్స్ వెళ్ళిపోయారంటే ఆల్రెడీ మా బ్యాచ్లోనే. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పటివరకు లేదు. అండ్ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ లాంగ్ రైడ్ ఆన్ హిమాలయన్. ఇంతకుముందు క్లాసిక్ మీద గట్టి కొట్టాం కానీ హిమాలయన్ మీద దిస్ ఈస్ ద ఫస్ట్ లాంగ్ రైడ్ అనమాట. అది కూడా కొట్టడం డైరెక్ట్ రైడర్ మీద కొడుతున్నాము. ఇది కాదు అద్భుతం అంటే, ఇది కాదు ఆశ్చర్యం అంటే, ఇది కాదు ఏం తెలియట్లేదు, మీరు వేసుకోండి ఇంకా. సో ఇప్పుడైతే క్లైమేట్ మొత్తం చిల్ అయిపోయింది, చలేస్తుంది అనమాట. అండ్ మనం వచ్చేసి థర్మల్ వేర్ తెచ్చుకున్నాను జాకెట్లోకి. అండ్ గ్లోవ్స్ కూడా సిటీ రైడ్ గ్లోవ్స్ అనేవి యూజ్ చేస్తున్నాము, లెదర్ గ్లోవ్స్ కాదు కాబట్టి కొద్దిగా చలేస్తుంది. చూద్దాం, ఇంకెట్లా 2 hours కాబట్టి మధ్యలో ఒక బ్రేక్ అయితే తీసుకుంటాం అనమాట చాయ్ కోసం. అండ్ దెన్ విల్ హిట్ హిమ్నాబాద్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం హెచ్జేజీ లైట్స్ అనేవి ఇప్పుడు 100% యూటిలైజేషన్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అ నార్మల్ లైట్. ఓకే, మీకు తేడా తెలుస్తుంది కదా. సో దిస్ ఈజ్ అ నార్మల్ లైట్ అండ్ దిస్ ఈజ్ ద హెచ్జేజీ ఫాగ్ ల్యాంప్స్ అనమాట. ఇంక్లూడింగ్ హెడ్ లైట్. దీస్ ఆర్ ది హెచ్జేజీ ఫాగ్ ల్యాంప్స్. రోడ్ మొత్తం లిట్ అయిపోయింది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. సో అమేజింగ్ ఉందన్నమాట ఈ లైట్ మాత్రం. అట్లా ఉంటుంది మనతోని. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got out. సో గైస్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ చలి మాత్రం అసలు ఇంకొక రేంజ్లో ఉంది. మన ఇక టెంపరేచర్ వచ్చేసి 23 degrees చూపిస్తుంది, కానీ ఇది 23 degrees లేదు భయ్, అసలు 19-20 degrees లా ఉందన్నమాట టెంపరేచర్ ఇక్కడ. అండ్ వెంటనే మనం థర్మల్ తెచ్చుకోవడం చాలా మంచిదైంది. థర్మల్ వేస్తాను అండ్ మీకు చూస్తే గ్లోవ్స్ కూడా చేంజ్ చేస్తాను. సో ఇట్స్ కంప్లీట్లీ లెదర్ గ్లోవ్స్ అనమాట. నా ఫుల్ గౌంట్లెట్ గ్లోవ్స్ ఉన్నాయి కదా. సో లక్కీగా నేను చెప్తున్నా, అసలు ఎంత లక్కీగా పెట్టుకున్నా అంటే ఇవి అసలు వద్దనుకున్నాను, లాస్ట్ మినిట్లో పడుంటాయి కదా మనం మోసేదేం లేదని చెప్పి బ్యాగ్లో పడేసాను అనమాట. అదే ఇప్పుడు పనికొచ్చినా నాకు. అంటే దాని ఇన్స్టింక్ట్ అంటారు చూడండి, అంటే మనకి అనిపించి జరుగుతుందేమో అని అనిపించి వదిలేస్తాం చూడండి, అట్లాంటివి మెయిన్గా మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో అది విషయం. ఇంకా మనకు వచ్చేసి ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 55 kilometers హుమ్నాబాద్ హోటల్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి అండ్ దెన్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా నేను వ్లాగ్ చేయకపోవచ్చు, ఐ మీన్ మోటో వ్లాగ్. అండ్ యా అక్కడికి వెళ్ళిన తర్వాత వీల్ టాక్ అబౌట్ ఇట్. చలో బాయ్ ఫర్ నౌ. సో గైస్ మొత్తానికి హుమ్నాబాద్ వచ్చేసి ఒక లాడ్జ్ తీసుకున్నాం అనమాట, రుద్రం అని చెప్పి, హోటల్ రుద్రం అని చెప్పి. సో పెద్ద గ్రాండ్గా గొప్పగా ఏం లేదు, బట్ స్టిల్ ఓకే ఫైన్. ఇప్పుడు వచ్చేసి టైం 12:30 అవుతుంది. అండ్ రేపు పొద్దున ఆల్మోస్ట్ 3:30-4 o'clockకి లేచి అయితే విల్ మూవ్ ఆఫ్ ఫ్రమ్ హియర్, డైరెక్ట్ గోవా కొట్టేస్తాం అనమాట. అండ్ ప్రణయ్ చూస్తున్నారు కదా చెడ్డీ వేసుకుని ఎట్లున్నాడో. సో స్టే చేసేది ఓన్లీ 3 to 4 hours కోసం కాబట్టి పెద్ద అంత రూమ్ అపీరెన్స్ అంబియన్స్ అదంతా ఏం పట్టించుకోలేదు, దొరికింది తీసేసుకున్నాం, ఆన్ ది హైవేనే తీసుకున్నాం అనమాట. సో రేపు పొద్దున వీ విల్ స్టార్ట్ ఏ న్యూ వ్లాగ్, ఫ్రెష్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం రేపు పొద్దున టువర్డ్స్ గోవా. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. మీకు తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. My feelings, I'ma be fine. Need time and I'll soon be winning. I live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I don't lie at night, I be in my feelings.